ఇవాటితో హైదరాబాద్ మెట్రో పరుగులు 8 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రో ప్రతిరోజు 800కు పైగా ట్రిప్పులతో 18,000 కిలోమీటర్లు తిరుగుతుంది. సుమారు 80 కోట్ల మంది ప్రయాణికులను గత 8 ఏళ్లలో గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాదీలకు కూల్ జర్నీ పరిచయం చేసిన రయ్యమంటూ దూసుకెళ్లే సౌకర్యాన్నిచ్చింది. ఎన్నో కొత్త హంగులతో సిటీకి వచ్చిన మెట్రో అప్పుడప్పుడు అంతరాయాలు, కరోనా కష్టాలు మెట్రోకు నష్టాలు తెచ్చాయి. భాగ్యనగర వాసుల ప్రయాణంలో వేగాన్ని పెంచింది. 2వ ఫేజ్ విస్తరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. హైదరాబాద్ మెట్రో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, హైదరాబాద్ నగరంలో మెట్రో 8 ఏళ్ల తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి దాదాపు 80 కోట్ల మంది ఇందులో ప్రయాణం చేశారు 8 ఏళ్లలో. అంటే ఇది చాలా పెద్ద సంఖ్యగా చెప్పుకోవచ్చు. నగరంలో ప్రతిరోజు ఆర్టీసీలో 30-35 లక్షల మంది వరకు వెళ్తుండగా మెట్రోలో మాత్రం 4.5-5 లక్షల మధ్యలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది 5 లక్షలు కూడా క్రాస్ అవుతుంది. ప్రధానంగా వినాయక నిమజ్జనం కానీ, లేదంటే క్రికెట్, ఇలాంటి ఏదైనా పెద్ద ఈవెంట్స్, పండుగలు ఇలాంటివి ఉన్నప్పుడు కొంత రద్దీ అయితే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఐటీ పీపుల్, అదేవిధంగా విద్యార్థులు, ఉద్యోగులు చాలా మంది మెట్రోలో అలవాటు పడిపోయారు. మెట్రోకు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. 3 కారిడార్లలో హైదరాబాద్ నగరంలో దాదాపు 69 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం చేస్తూ ఉంది. దీనిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆ ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 116 కిలోమీటర్ల మేర ఆ మెట్రోను విస్తరించడం కోసం 43,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అన్ని కూడా తయారు చేసి డిపిఆర్ను తయారు చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం వద్ద దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ పెండింగ్ ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే మొదటి దశ మెట్రో, అదేవిధంగా 2వ దశ మెట్రో, ఈ 2 మెట్రోల కనెక్టివిటీ విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో మొదటి దశ మెట్రోను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని డిసైడ్ చేసింది. దాని ద్వారానే మొత్తం రాబోయేటువంటి మెట్రోను కూడా ప్రభుత్వ హయాంలోనే, అంటే ప్రభుత్వ రంగంలోనే దాన్ని మొత్తం నిర్మించాలని డిసైడ్ చేసింది. అయితే హైదరాబాద్ మెట్రోకు మరొక ప్రత్యేకత ఉంది. పీపీపీ మోడ్లో మొదటిసారి ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు, అదేవిధంగా మెట్రో ప్రాజెక్టు ఇది కావడం, అదేవిధంగా 2017లో నవంబర్ కరెక్ట్గా 28వ తేదీ రోజు, ఇదే రోజు ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. ఆ తర్వాత మొదటి రోజు 30 కిలోమీటర్లు ఓపెన్ అయింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మొత్తం ఇప్పుడు 69 కిలోమీటర్ల మేర వస్తుంది. దాదాపు 4,60,000 నుంచి 4,80,000 మంది ప్రయాణం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అది 5 లక్షలు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో మెట్రోను సిటీలోని అన్ని ప్రాంతాలకు, ఇటు మేడ్చల్ కానీ, అదేవిధంగా ఇటు షామీర్పేట వైపు కానీ, అదేవిధంగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు కానీ, దాంతోపాటు ఇటు మియాపూర్ వైపు కానీ, అటు హయతనగర్ వైపు కానీ, ఇటు మేదీపట్నం రూట్లో ఉండేటువంటి మరో కారిడార్, ఈ విధంగా దాన్ని అన్ని వైపులా విస్తరించడం ద్వారా నగరం అంతా కూడా కొంత ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది. ఆ ప్రణాళికలను అమలు చేయడంలోనే భాగంగానే ఇప్పటికే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పెద్దలతో డిస్కషన్ అయింది. ఒక రకంగా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే అప్పులు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆస్తులు, వీటన్నింటి ఆడిట్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి అయితే మాత్రం ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ తరుణంలో మనం చూస్తే హైదరాబాద్ మెట్రో అనేది హైదరాబాద్ నగరంలో సగటు ప్రయాణికుడి వేగాన్ని చాలా పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు వీళ్ళందరూ చాలా సేఫ్గా అందులో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రద్దీ కారణంగా చాలా తీవ్రమైనటువంటి రద్దీ ఉంటుంది. మనం చూస్తే అమీర్పేట నుంచి హైటెక్ సిటీ, ఐటీ మార్గం అంతా కూడా చాలా రద్దీగా ఉండేటువంటి సందర్భం కూడా చాలా సందర్భాల్లో చూసాం. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో ఇంకొక స్పెషల్ ఏంటంటే చాలా సందర్భాల్లో మానవ అవయవాలను తరలించేందుకోసం, చాలా వేగంగా వెళ్లేందుకోసం కూడా ఉపయోగపడింది. ఈ విధంగా హైదరాబాద్ మెట్రో చిన్న చిన్న సమస్యలు వచ్చి, టెక్నికల్ సమస్యల కారణంగా అక్కడక్కడ ఆగిపోవడం మినాయిస్తే మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసినప్పుడు చాలా వేగంగా సేఫ్ జర్నీని అందిస్తూ దాదాపు 80 కోట్ల ప్రయాణికులను ఇప్పటి వరకు తమ గమ్యస్థానాలకు చేర్చింది హైదరాబాద్ మెట్రో రైలు. రైట్, థాంక్యూ రాముడు.